జై శ్రీరామ్ అండి అందరికీ. సో మనము ఎన్నాళ్ళ నుంచో చెవిలో జోరీగలాగా ముత్తుకుంటూ కూర్చున్నా చెవికి ఎక్కలేదు. మొన్న ఒక్కటి రీసెంట్గా పోస్ట్ చేశాను. అందులో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కింద వాళ్ళకి తెలిసిన సజెషన్స్ అందరూ చెప్పడం అయితే జరిగిందనమాట. ఏంటంటే ఈ లచ్చక్క వాళ్ళు భార్య మీద చేయలేపడం కానీ, పసిబిడ్డ తప్పిపోయిండు ఎత్తకపోయారని చెప్పడం కానీ, దొరికిండు అని చెప్పడం కానీ, అమ్మేశానని చెప్పడం కానీ, సో ఇలాంటి వీడియోస్ తీసినప్పుడు మనందరం ఏం చెప్పామంటే చైల్డ్ కేర్ యాక్ట్ వాళ్ళని సంప్రదించి ఏదో ఒక రకంగా వీళ్ళ మీద కఠినమైన చర్య అయితే తీసుకోవాలి అని చెప్పి నా వీడియోని షేర్ చేయమని కూడా నేను ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అందులో మన సిస్టర్స్ ఒకళ్ళిద్దరు కూడా ఆ వీడియోని షేర్ అయితే చేశారనమాట వాళ్ళకున్న నెట్వర్క్ ఫీల్డ్లో. సో వాళ్ళు అందులో అయితే షేర్ చేయడం చూశానమాట. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మనసుకి నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఒకళ్ళిద్దరు మన వాళ్ళు నా వీడియోని షేర్ చేయడం అనేది. ఎందుకు నేను షేర్ చేయమన్నాను అని అంటే, అలాంటివి చిన్న పిల్లల మీద, పసిపిల్లల మీద అలాంటి నాటకాలు, అలాంటి డ్రామాస్ ఆడడం కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్ అనమాట. ఎంత వ్యూస్ కోసం ఆరాటపడ్డా, లేకపోతే ఛానల్ గ్రోయింగ్ కోసం ఎంత ఆరాటపడ్డా, దానికి పసిపిల్లలు, నోరు లేని పసిపిల్లలు బల అనేది కావద్దనమాట. సో ఎంతసేపటికి వ్యూస్, డ్రామా కోసం, డబ్బుల కోసం వాళ్ళు ఒక చంటి బిడ్డను అడ్డం పెట్టుకొని పోయిందని చెప్పడమే తప్పు, ఎత్తకపోయారని చెప్పడమే తప్పు. మళ్ళీ ఆ తప్పును పూడ్చుకోకుండా నెక్స్ట్ డే మాకు దొరికాడు, మా బిడ్డ దొరికింది అని చెప్పి ఎక్కడో ఉన్న పొలం దగ్గరికి, ఎక్కడో రోడ్డు మీద పోయేటప్పుడు ఏదో చెట్టు కింద పెట్టేసి వీళ్ళు ఏదో పట్టుకున్నట్టు ముందుకు వెనక్కి పరిగెత్తేటప్పుడు వీడియోలు తీపిచ్చి అక్కడ బిడ్డ దొరికిందని చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్న ఆడ మనిషిని అనవసరంగా తిట్టి, ఒక బాలింతను కూడా చూడకుండా అడ్డగోలుగా తిట్టే, అంటే ఆవిడగారు మాత్రం మహానటేలేండి. ఆవిడగారిది ఏమి హ్యాండ్ తక్కువ ఉందని నేను అనట్లేదు, కానీ ఆ మహాతల్లి కూడా సపోర్ట్ చేయబట్టే ఈ దరిద్రాలు ఇంతకింతకి పెరిగి చచ్చిందనమాట వాళ్ళ కుటుంబం అనేది. సో అంతా చేసి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే బిడ్డను అమ్మేశాను అని చెప్పేసి నాటకాలు ఆడి, బాబా మామూలు నాటకాలు ఆడారా? ఏమన్నా అసలు వీళ్ళు డ్రామా ఆర్టిస్టులు జీవితంలో కాలేరండి. వీళ్ళ మొహాలకి డ్రామా కూడా సెట్ అవ్వదు. అంటే వీళ్ళు అందులో జీవించడానికి కూడా ఏం లేదాడ. వాళ్ళ మొహాల్లో ఆ యాక్టింగ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అది జీవించినట్టు ఉండే వాళ్ళు ఎట్లా ఉండాలంటే, వీళ్ళు నటించట్లేదు, వీళ్ళు ఆ పాత్రలో ఒదిగిపోయారు అన్నట్టు ఉండాల. కానీ వీళ్ళకున్న పాత్రలే వీళ్ళు టాప్ లేపేసి ఎత్తి కొట్టేటట్టు ఉంటాయి అన్నమాట వీళ్ళు నటించేది చూస్తే. కొత్తగా చూసేవాడికి కూడా పిచ్చిలేస్తుంది. వీళ్ళ మొహం ఇంతకంటే ఎక్కువసేపు చూస్తే నీరసం వచ్చుద్ర నాయన అన్నట్టుగా. ఎందుకండి ఇంత ఓవర్ యాక్షన్? అసలు మొన్న చేసిన వీళ్ళ బీభత్సానికైతే చాలామంది నాకులాగే ముందుకొచ్చి వీడియోస్ అయితే చేశారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆటోమేటిక్గా వీళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేయాలి అని చెప్పి అనేసరికి ఇక వీళ్ళకి ఏదో అంటారు చూడండి, ఏదో సినిమాలో ఉంటుందన్నమాట ఒక డైలాగ్, అలా వణికిపోయారనమాట. అలా వణికిపోయి దెబ్బకి ఆ వీడియోస్ అన్నీ ఇప్పుడు ప్రైవేట్లో పెట్టేశారు. మీరు చూడండి, వీడియోస్ అన్నీ తీసేశారనమాట. అంటే బిడ్డను ఎత్తుకుపోయారన్న వీడియో, బిడ్డ దొరికిందన్న వీడియో, ఆ తర్వాత ఇంటికి వచ్చి బిడ్డను అమ్మేశాననే వీడియో, లేకపోతే అదేంటి ఆమె పుట్టింటికి బయలుదేరింది అన్న వీడియో, ఇంక ఇలా కొన్ని వీడియోస్ వరుస పెట్టి వచ్చాయి చూడండి. సో అలాంటి వీడియోస్ అన్నీ వీళ్ళు ఆటోమేటిక్గా ప్రైవేట్లో పెట్టేశారనమాట. వీళ్ళకి భయం వేసింది. ఆ వీడియోస్ పబ్లిక్లోనే ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వీళ్ళ మీద సీరియస్ యాక్ట్ అనేది తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఆ వీడియోస్ అలా ఉన్నాయి మరి. సో ఆటోమేటిక్గా ఇంకా భయం వేసి ఆ వీడియోస్ అనేవి ప్రైవేట్లో పెట్టడం వల్ల ఇప్పుడు జనాలకు ఎవరికి తెలియదు, లేకపోతే జనాలు ఎవరు చూడలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు ఏదో కొత్తగా ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ చేశారు. ఇప్పుడే నిన్న కాకపోతే మొన్నే పెళ్ళయింది, వాళ్ళకి ఫ్యామిలీ ఏర్పడింది అన్నంత రీతిగా ఒక 2-3 వీడియోస్ అయితే ఫ్యామిలీలో సంతోషం తట్టుకోలేనంత ఉంది అన్నంత బిల్డప్ ఇచ్చుకుంటూ వీడియోస్ అయితే పెడుతున్నారనమాట. ఎందుకంటే భయం వేసింది వాళ్ళకి, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు యాక్ట్ తీసుకుంటారు అని చెప్పి. చాలామంది కింద కూడా వచ్చారండి, నిజం చెప్పాలంటే ఒకళ్ళిద్దరు ముందుకు వచ్చారండి, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి కూడా ముందుకొచ్చారు. ఆ విషయంలో నాకు చాలా సంతోషం అనిపించింది.
చాలామంది సపోర్ట్ చేస్తే 1 or 2 మెంబర్స్ మాత్రం ఎస్ నిజంగా నేను ఆలోచిస్తున్నాను, ఇలా ఏదో మొత్తానికి వాళ్ళ సోర్స్ అనేది ఉపయోగించేసి మొత్తానికి వాళ్ళ బెండు తీయాలనే ప్రోగ్రాం అయితే స్టార్ట్ అయ్యింది. ఏదున్నా వీళ్ళ అతి తెలివితేటలతో పాటు ముందు జాగ్రత్త చాలా ఉందండి. ఇప్పుడు రేపు ఏంటంటే ఈ ముందుకొచ్చిన వాళ్ళు ఏదైనా యాక్ట్ చేసి వాళ్ళ మీద సీరియస్ సెక్షన్స్ కింద ఒక ఇది ఏమన్నా పెట్టేసి పంపించారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎస్ మేము రియలైజ్ అయ్యాము, మేము చేసింది తప్పే, అందుకే మేము ఆ వీడియోస్ ప్రైవేట్లో పెట్టాము అనే ఒక చిన్న ముక్క చెబితే ఆటోమేటిక్గా వాళ్ళకి అంటారు చూడండి క్షమాభిక్ష అని. సో అలానే ఉంటుందన్నమాట. చూసేవాళ్ళు కూడా వీళ్ళ ఓవర్ యాక్టింగ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. అసలు ఇంకా నటించేస్తే మేము ఇప్పుడే లేచి పుట్టాము, మాకేమీ తెలియదు, మేము చాలా పసిపిల్లలము పసికందులము అని చెప్పేసి చెప్పే విధంగా వీళ్ళ బిహేవియర్ వీళ్ళ యాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో అలాగా యాక్టింగ్ చేసి ఆ కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనే డ్రామా. ఇన్ని రోజులు ఇన్ని వీడియోస్ చేసినప్పుడు గొంతు మొత్తం మంట పుట్టేలాగా అందరం మొత్తుకున్నాం. కింద కామెంట్స్లో అయితే నిజంగా కొంతమంది పాపం వీళ్ళకి కామెంట్ రాసి కూడా దరిద్రమే దండగే, ఏం ఉపయోగం లేదు ఈ నికృష్టులకు కామెంట్ రాసి అని కామెంట్ రాయడం కూడా బంద్ చేశారు. అది మాత్రం నిజంగా చూశాను, నేను చాలా వరకు చూశాను. ఫస్ట్లోనేమో మంచి కోసం వాళ్ళ మంచి కోసం ఎందుకండి వాళ్ళని తిడతారు అని చెప్పి మన దానికి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ పాపం వాళ్ళ దానికి పోయి మీరు ఎందుకండి వాళ్ళకి తిట్టడానికి ఛాన్స్ ఇస్తున్నారు, మీరు ఇలాంటి వీడియోస్ చేయకండి, మీకు మంచి కంటెంట్ చేసుకోండి, ఇలా చేయడం తప్పు అని ఒక 10 సార్లు 15 సార్లు పెట్టుంటారండి 10-15 వీడియోస్ కింద. ఇంకా అయినా సరే వాళ్ళు మారకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇటు తిట్టను లేరు, అటు మా వాళ్ళే అని అనుకోను లేరు. ఇంకేంటంటే వీళ్ళకి కామెంట్ రాసి టైం వేస్ట్, అనవసరంగా నేను తలకాయ నొప్పి తెచ్చుకోవాలి కానీ అని చెప్పి కామెంట్ రాయడమే బంద్ చేశారు. నిజంగా అట్లా బంద్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే మీరు కామెంట్ చేయండి, అర్థమవుతుంది అందరికీ. సో అలా బంద్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అందరికి అంత విసుగు పుట్టేసింది అసలు. మొన్న దానికైతే అందరికీ బీభత్సమైన మంట. అండ్ మనం చెప్పినట్టుగా రిపోర్ట్స్ అయితే చాలామంది కొట్టారండి. వాళ్ళకి కొట్టేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకి వ్యూవర్షిప్ అనేది తగ్గింది. మీరు గమనించండి, లాస్ట్ ఒక 4-5 వీడియోస్కి వాళ్ళకి వ్యూస్ అనేవి చాలా డౌన్ అవుతూ వచ్చాయి. అంటే 1,00,000 ఉండాల్సినవి 80,000, 80 ఉండాల్సింది 60 నుంచి 40, 40 నుంచి 20, 20 నుంచి 10, అలా ఏంటంటే చాలా తక్కువ మంది ఇంకా ఏదో మనలో జాలి దయ మిగిలిపోయి ఉన్నోళ్ళు, పక్కోడి మంచి కోరాలి, ఇంకా కోరాలి, వాడు ఎంత నాశనం చేసినా ఇంకా కోరాలి అని అనుకునే కొంతమంది మహానుభావులు ఉండబట్టి వాళ్ళకి ఆ మాత్రం అన్న వస్తుందేమో కానీ, సో మిగతా వాళ్ళకైతే అసలు అది కూడా లేకుండా పోయేదన్నమాట. కానీ ఇప్పటికీ రిపోర్ట్స్ కొట్టడం మానకండి. వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే కుక్కతో ఒక వంకర అనే విధంగా వాళ్ళ బుద్ధి ఉంటుంది. ఈ రోజున పోనీలే తీసేశారు కదా మంచోళ్ళు అని చెప్పి మనం పోయి చూసేసాం అనుకోండి, ఇంకా ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసా, మళ్ళీ ఇలాంటి దరిద్రపు గొట్టు డ్రామాస్ మొదలు పెడతారు. మళ్ళీ సిరీస్లు వస్తాయి. మళ్ళీ ప్రెగ్నెంట్ అంటారు, తర్వాత పిల్లలు అంటారు, ఆ తర్వాత మళ్ళీ పెళ్ళి అంటారు. ఈ దరిద్రపు గొట్టు పనికి మాలిన చెత్త సిరీస్లు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి అలాంటి ఆపర్చునిటీ కానీ అవకాశం కానీ ఏది మనం ఇవ్వకూడదు. కాబట్టి మీరు ఆలోచించండి, అలాంటి వాళ్ళకి రిపోర్ట్స్ కొట్టండి. రిపోర్ట్స్ కొడితే అప్పుడు కానీ నోరు మూసుకొని కూర్చుంటారు. సో ఇది ఫ్రెండ్స్ నేనైతే చెప్పాలనుకునేది. ఫైనల్గా మనమైతే ఒక స్టెప్ ముందుకు పడ్డట్టే. వాళ్ళు కొంచెం భయపడి అవన్నీ ప్రైవేట్లో పెట్టారు అంటే మన స్టెప్ ముందుకు పడ్డట్టే. వాళ్ళు కనుక మళ్ళీ తీసి పబ్లిక్లో పెడితే ఖచ్చితంగా ఈసారి అయితే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరందరూ గెలిచినట్టు. ఫస్ట్ మీరందరూ తీసుకున్న అసలు మొన్న అయితే పెట్టిన వీడియోకి ఎంతమందికి ఒళ్ళు మండిపోయి మన దగ్గర కామెంట్స్ పెట్టారండి. చాలా విసిగెత్తిపోయి కామెంట్స్ పెట్టారు. యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని గంటాపదంగా అందరూ డిసైడ్ అయ్యారు. సో అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం భయం అనిపించేసి ఫైనల్గా వాళ్ళైతే అవి తీసేశారనమాట. ఆ వైలెన్స్ వీడియోస్ అన్నీ కూడా ప్రైవేట్లో పెట్టేశారు. సో మీ అందరి వల్ల మన స్టెప్ అయితే ముందుకు పడింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది సపోర్ట్ చేశారు, దాన్ని షేర్ చేశారు. అలానే యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద అని చెప్పాను కదా, ఒకళ్ళిద్దరు ముందుకు వచ్చారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను.
బట్ ముందుకు వచ్చారు. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. పర్సనల్గా చెప్పొచ్చు, బట్ నేను పబ్లిక్గానే మీకు మొన్న వీడియో పెట్టి మీరందరూ ముందుకు వచ్చినందుకు నేను పబ్లిక్గానే కూడా మీ అందరికీ చాలామందికి థ్యాంక్స్ అయితే చెప్పాలి. అందరికీ థ్యాంక్స్ అయితే చెప్తూ ఉన్నాను అనమాట. సో మీ అందరి అభిమానం, ప్రోత్సాహం నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో మన వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.